ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని అంశాలపైన చర్చించనున్నారు. ఇక ప్రధానంగా విద్యుత్ బకాయిలపైన చర్చించే అవకాశమైతే ఉంది. అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన కూడా ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశం కోసం అధికార వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. విద్యుత్ సంస్థలకి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపైన చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. 7,000 కోట్లు తెలంగాణకు తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇక మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కి సంబంధించిన విభజన వివాదం కూడా పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపైన రెండు రాష్ట్రాల మధ్య అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపైన కేంద్ర హోంశాఖ షీలా బే కమిటీ వేసింది. ఇక వీటిలో 68 సంస్థలకి సంబంధించిన అభ్యంతరాలేమీ కూడా లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపైన రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపైన ఇంకా వివాదాలు ఉన్నాయి.